రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, ఇటు సెలవులకైతే సొంతూళ్లకు వెళ్లే వారితో రహదారులు కిటకిటలాడినాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పటికే వరుస సెలవులు కావడంతో హైదరాబాద్ వాసులంతా కూడా సొంతూళ్ల బాట పట్టినటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇటు ఏదైతే సికింద్రాబాద్ నుంచి ఉప్పల్కి వచ్చేటువంటి రూట్ కావచ్చు, ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే రూట్ కావచ్చు, అంతేకాకుండా హైవేల వద్ద టోల్ ప్లాజాల వద్ద కూడా భారీగా వాహనాలు బారు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న వరలక్ష్మి వ్రతం, అంతేకాకుండా ఈ రోజు రాఖీ పండుగ, రేపు ఆదివారం కావడంతో వరుస సెలవులు వచ్చాయి. ఈ రోజు కొన్ని కార్యాలయాలు ఏదైతే ఆఫీసులు ఉండటంతో కొంతమంది ఈ రోజు ఆఫీసులు ముగించుకొని ఈ రోజు సాయంత్రం బస్ స్టాండ్ లో చేరినటువంటి పరిస్థితి. అటు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి బస్ స్టాండ్, వరంగల్ వెళ్లేటువంటి వాహనాలు కావచ్చు, పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ కూడా తీవ్రంగా ఏర్పడినటువంటి పరిస్థితి. గత ఏదైతే రోజువారీగా దాదాపు అరగంట 40 నిమిషాల్లో వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలు ఈ రోజు గంటకు పైగా సమయం సిటీలోనే వెచ్చించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, అవన్నీ కూడా కిక్కిసి వెళ్తా ఉన్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 3 రోజులు సెలవులు కావడంతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు హైవేల వద్ద కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా బారు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా సీట్లు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఇటు బస్టాండ్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇటు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్లేటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపు తార్నాక నుంచి మొదలుకొని ఉప్పల్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు కూడా అందుబాటులో లేకపోవడంతో వాహనాలు కూడా కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ తార్నాక నుంచి ఉప్పల్ వరకు కనీసం రోజువారీగా 20 నిమిషాల సమయం పట్టేది. కానీ ఒక వాహనం కూడా ముందుకు కదలట్లేదు. బంపర్ టు బంపర్ వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు ఇటు సికింద్రాబాద్ రూట్ లో కనిపిస్తోంది. అంతేకాకుండా ఎల్బీ నగర్ నుంచి వెళ్లేటువంటి వాహనాలు కూడా అబ్దుల్లాపూర్ మెట్తో పాటు హయత్ నగర్ వెళ్లేటువంటి మార్గంలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొంతూలకు ఎలాగైనా ఇంటికి వెళ్లాలనే నేపథ్యంలో పూర్తిగా చాలా మంది ఒక్కసారిగా సాయంత్రం బయటికి రావడంతో పూర్తిగా మధ్యాహ్నం నుంచి కూడా కొంత రాఖీ పండుగ నేపథ్యంలో అన్నా చెల్లెలు రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లేటువంటి ప్రయాణికులతో కొంత రద్దీగా మారింది. కానీ రేపు ఆదివారం కావడంతో ఎల్లుండి వరకు కూడా పూర్తిగా మళ్ళీ హైదరాబాద్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం వరకు కూడా చాలా మంది ఇటు బస్టాండ్లలో వేచి ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో వెళ్లేటువంటి వాళ్ళతో కొంత పిచ్చిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. సంజన. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.